మరి కాసేపట్లో ప్రధాని మోడీ బహిరంగ సభ కూడా సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్ వేదికగా ఉంది. అటు పేరేడ్ గ్రౌండ్ వేదిక వద్ద కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. ఒకసారి రామచంద్రరావుతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, అడవిడి అయితే కనిపిస్తుంది. మోడీకి చాలా జనాలు కూడా వస్తున్నారు. ఏం చెప్పబోతున్నారు మోడీ? డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఈ రోజు తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయంగా తయారవుతున్నది. ఈ సందర్భంగా ప్రజల్లో ఉత్సాహం ఉన్నది, కార్యకర్తల్లో కూడా ఉత్సాహం ఉన్నది. ఒక పండుగ వాతావరణంగా ఈ రోజు తెలంగాణ మొత్తంలో కూడా మోదీ గారి యొక్క రావటం అనేది ఉందో మనకు నిర్మాణం అయింది. ఈ యొక్క ఉత్సవ ఏదైతే వాతావరణం ఉందో ఆ ఉత్సవ వాతావరణంలో వచ్చినటువంటి ఒక సందర్భం భారతీయ జనతా పార్టీకి మంచి సూచకం ఉంది. ముందు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి కూడా మేము అందరూ భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ఒకటే ఆరోపణలు చేస్తుంది, జాతీయ ప్రాజెక్టులు ఇవ్వలేదు, వచ్చి మోడీ ఏమి ఇస్తాడని. ఆల్రెడీ కౌంటర్ అటాక్ మొదలుపెట్టి ఇంకోవైపు బీఆర్ఎస్ కూడా కొంత పర్సనల్ గా వెళ్తుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు ప్రతిపక్షం? అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాదా? వాళ్ళు ఏదైనా ముస్లిం పార్టీ కింద మారారా? వారిని అడగాలి ముందు. మా జాతీయ పార్టీ జాతీయ భావము, మాది జాతీయ భారతదేశం ఒక మొత్తాన్ని కూడా సమగ్రతగా ఉండాలని ఆలోచించేవాడు మేము. కాంగ్రెస్ పార్టీకు బీజేపీని ప్రశ్నించే అధికారం లేదు. అవినీతితో ఈ దేశాన్ని దోచుకున్నారు, ఇప్పుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, ప్రజలను దోచుకుంటున్నారు. మేము మాత్రమే ఈరోజు అవినీతి రహితమైన పాలన మేము ఇచ్చినాము ఈ దేశానికి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. ఏం చెప్పబోతున్నాడు సార్? బెంగాల్ తర్వాత వస్తున్నాడు కాబట్టి సీరియస్ గా ఉన్న రామచంద్ర ఆధ్వర్యంలో ప్రభుత్వం కూడా రాబోతుందని మీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. వారి రాకతో ఈ మార్పు ఉంటుంది. వారి సందేశం కూడా అదే దిశలో ఉంటుంది. ఒకవైపు అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్తాడు, షెడ్యూల్లో ఉందన్నారు. మీకేమైనా ఉందా? మాకు అంటే అధికారికంగా మాకేమి సూచన లేదు. బట్ డెఫినెట్ గా వాళ్ళు వెళ్తారు. వాళ్ళు ఎన్డీఏ పార్ట్నర్స్ కాబట్టి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఒకవైపు డెవలప్మెంట్, మరొక వైపు సభ నిర్వహించి కూడా తెలంగాణలో నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది బీజేపీ అంటూ డెఫినెట్ గా కూడా బెంగాల్ తర్వాత సీరియస్ గా ఉన్నారని చెప్తూనే చంద్రబాబుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇంటికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది అధికారికంగా తమకు రానటువంటి వాళ్ళు ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్లే అవకాశం ఉందని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.